హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మీకు ఈ వీడియోలో మింత్రా నుంచి తీసుకున్నటువంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అయితే హాల్ షేర్ చేస్తానండి. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ అలాగే పిన్ కామెంట్లో ఇస్తాను. ఫస్ట్ డ్రెస్ అయితే మనకి మంచి వర్క్ తోటి వచ్చిందనమాట. ఇది ఎల్లో కలర్లో ఉంది. హ్యాండ్స్కి కూడా వర్క్ అయితే ఇచ్చారు. మీరు డీటెయిల్స్ చూడొచ్చు కదా. అండ్ ఈ డ్రెస్కి ఏంటంటే మనకి ఫుల్ లెంత్ లోపలే మనకి లైనింగ్ కూడా వచ్చిందనమాట. అంటే మనకి కొంచెం థిక్నెస్గా ఉంటుంది, మరీ పల్చగా లేకుండా బాగుంటుంది. కొన్ని డ్రెస్సెస్కి హాఫ్ వర్క్ ఇస్తున్నారు నేను చూసిన వరకు మింత్రాలో. ఈ డ్రెస్కి అయితే ఫుల్గా మనకి లైనింగ్ అంతా డ్రెస్కి కవర్ అయింది కాబట్టి మీకు వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా బాగుంటుంది. అండ్ దుపట్టా చున్నీ అయితే కట్ వర్క్ తోటి వర్క్ చాలా బాగుందండి చూడడానికి. మీకు డ్రెస్లో మనకి ఏదైతే వర్క్ ఇచ్చారో అదే సేమ్ వర్క్ని మనకి దుపట్టా కూడా రన్నింగ్లో ఇచ్చారు. రెగ్యులర్ ప్యాంట్ మనకి ఒక సైడ్ ఎలాస్టిక్ ఉంటుంది, ఒక సైడ్ నార్మల్గా ప్లెయిన్గా ఉంటుంది. ఈ ప్యాంట్ అయితే కొంచెం లెగ్స్ దగ్గర కూడా చిన్న డిజైన్ అయితే ఇచ్చారు. అలాగే ప్యాంట్కి పాకెట్స్ ఉన్నాయా లేదా చూస్తున్నాను. కొంచెం పాకెట్స్ అనేవి ఉన్న డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తే ఏంటంటే మనకి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా వెళ్ళినా కూడా మొబైల్ అది క్యారీ చేయడానికి ఈజీగా బాగుంటుంది. అండ్ మన సెకండ్ డ్రెస్ వచ్చేసి డార్క్ పింక్ కలర్లో ఉన్నటువంటి ఈ వీ నెక్ షేప్ డ్రెస్ అనమాట. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. మనకి నేను ఇవాళ చూపించేవన్నీ కూడా మోస్ట్లీ ఆఫీస్ వేర్గా కానీ పార్టీ వేర్గా రెండు విధాలుగా బాగుంటాయి. మనకి ఇది కూడా దుపట్టా మంచిగా ఎల్లో కలర్లో హైలైట్ చేసి సేమ్ కట్ వర్క్ స్టైల్లోనే దుపట్టా ఇచ్చారు. అండ్ ప్యాంట్ కూడా రెగ్యులర్ ప్యాంట్ స్టైలే. ప్లెయిన్ డ్రెస్ మనకి సింపుల్గా దుపట్టాతోటి కొద్దిగా హైలైట్ చేశారు, చాలా బాగుంది. ఇది కూడా సేమ్ కట్ వర్క్ స్టైల్లోనే వచ్చింది. ఇది మరీ హెవీగా ఏం లేదు, దుపట్టా మనకి మీడియం సైజ్కి అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డార్క్ గ్రీన్ అండ్ బ్లూయిష్ కలర్ ఏదంటారు కానీ చూడడానికి డార్క్ బ్లూ కలర్లో ఉంది. సో ఇదేంటంటే కొంచెం రఫల్ స్టైల్లో ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ మనకి యోక్ పార్ట్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది. సింపుల్గా మిగతా డ్రెస్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది. డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు, కొంచెం స్టైలిష్గా ఉండాలనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ బాటమ్ అంటే ప్యాంట్ వచ్చేసి రెగ్యులర్ నార్మల్గానే ప్లెయిన్ ప్యాంట్, కొద్దిగా కాళ్ళ దగ్గరగా ఉండేలాగా ఫ్రీగా కాకుండా కొంచెం స్టిచ్ అయితే వచ్చింది. అండ్ ఇది ఒక కలర్ఫుల్ మల్టీ కలర్ చున్నీ అయితే వచ్చింది. మీకు ఈ దుపట్టా చూసాక ఏమనిపించింది అంటే, చూడంగానే మీ మనసుకి ఏం గుర్తొచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. నాకేమనిపించిందో మీరు ఒకవేళ కమెంట్ చేస్తే నేను మీకు రిప్లైగా చేస్తాను. అండ్ మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా పింక్ షేడ్లోనే కొంచెం హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. కంప్లీట్ పార్టీ వేర్ లుక్ తోటి ఉంటుంది ఈ డ్రెస్ అయితే. మనకి దుపట్టా కూడా కొంచెం వెరైటీగా, అంటే పేస్టల్ కలర్లో మంచి కట్ వర్క్ చున్నీ అయితే ఇచ్చారు. ఇది కూడా ప్యాంట్ మనకి రెగ్యులర్ స్టైల్ ప్యాంటే విత్ కొంచెం బాటమ్ లెగ్స్ దగ్గర కాస్త వర్క్ అయితే ఇచ్చారు, స్టైలిష్గా ఉంది. అండ్ ఈ పేస్టల్ కలర్ చున్నీ నాకైతే బాగా నచ్చింది. దీనికి వచ్చిన దుపట్టా కలర్ కాంబినేషన్ కానీ వర్క్ కానీ డిజైన్ చాలా బాగుందనమాట. అంటే మనకి ఈ డ్రెస్కి వచ్చినా కూడా ఇది పింక్ అవుట్ఫిట్స్ ఏవి ఉన్నా కూడా వాటికి మ్యాచ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఏమంటారు చెప్పండి మీరు కూడా. అండ్ మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ డ్రెస్. ఇది మంచిగా సింపుల్ క్లాత్ అయితే, రేయాన్ క్లాత్ చాలా కంఫర్టబుల్గా ఉంది. మనకి కొంచెం హెవీ బాడీ ఉన్న వాళ్ళకి కూడా కాస్త స్లిమ్ లుక్ ఇచ్చేలాంటి డ్రెస్ అనమాట. అంటే మనం వేసుకున్నాక అలా అనిపిస్తాం, ఇంకొంచెం సన్నగా అనిపిస్తాము. కొన్ని క్లాత్స్ అలాగే ఉంటాయి కదా. రెగ్యులర్ ప్యాంట్ ఇచ్చారు. అండ్ ఇది కూడా మనకి ప్లెయిన్ డ్రెస్ కాబట్టి కాస్త ఫ్లోరల్ ప్రింట్ తోటి డిఫరెంట్, అంటే మల్టీ కలర్ దుపట్టా అయితే ఇచ్చారు. దీన్ని కూడా మనం డిఫరెంట్ అవుట్ఫిట్స్ మీదకి నచ్చే వాటికి యూస్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్గా మన ఈ డ్రెస్ వచ్చేసి వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట. ఇది ప్రింట్ కాదు, మనకి వర్కే ఉంది డ్రెస్ మీద. చాలా సాఫ్ట్గా డ్రెస్ అయితే ఇప్పుడు కమింగ్ సమ్మర్కి మనకి చాలా హాయిగా అనిపిస్తుంది. సమ్మర్లో ఏంటంటే కొంచెం డార్క్ కలర్స్ కంటే కూడా లైట్ పేస్టల్ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇది డ్రెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, ఫ్యాబ్రిక్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంది. మీకు వేసుకుంటే సైడ్ ఎలా ఉందో చూపిస్తున్నాను కదా. సో రెగ్యులర్ ప్యాంట్ స్టైలే ఇచ్చారు. అండ్ దుపట్టా కూడా మంచి స్టైలిష్గా చాలా బాగుంది, కట్ వర్క్ తోటి చాలా బాగుంది డిజైన్. అండ్ సమ్మర్కి అయితే ది బెస్ట్ అనమాట. నాకు ఇప్పటి వరకు మీకు చూపించిన అన్ని డ్రెస్సెస్లో నాకు ఇదైతే ఫేవరెట్ అనిపించింది. మీరు చూసారు కదా, మీకు ఏ డ్రెస్ బాగుందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టు డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఉంటాయి. మీ ఫేవరెట్ డ్రెస్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.